పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార వ్యూహాలు మార్చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభ్యర్థులు. ఎలక్షన్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు కుల సమీకరణాలు, ప్రత్యేక సమావేశాలపై దృష్టి పెడుతున్నారు. కుటుంబ సభ్యులను రంగంలోకి దించి విస్తృత ప్రచారం చేస్తున్నారు ప్రధాన పార్టీల నాయకులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో ఉదయం సాయంత్రం తప్ప మధ్యాహ్నం ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దీనికి తగినట్లు ఎంపీ అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. వాకింగ్ చేస్తున్న వారిని కలిసేందుకు ఉదయం పార్కులు, గ్రౌండ్లకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. రైతులు, కూలీలను, కార్మికులను నేరుగా కలిసేందుకు మార్కెట్లకు వెళ్తున్నారు. ఎండ తీవ్రత పెరగడంతో ఇంటింటి ప్రచారాలకు వెళ్లడం లేదు అభ్యర్థులు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏసీ ఫంక్షన్ హాల్స్ లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో పాటు సమావేశాలకు అటెండ్ అవుతున్నారు. ఒక పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండడంతో పూటకో నియోజకవర్గం చొప్పున అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి వారితో ప్రచారాలు చేపట్టి ఎక్కువ ప్రాంతాలు కవర్ అయ్యేలా చూస్తున్నారు అభ్యర్థులు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. టైం మేనేజ్మెంట్ తో పాటు ఖర్చు తగ్గింపుపై అభ్యర్థులు ఫోకస్ చేస్తున్నారు. అన్ని మండలాలు, గ్రామాల్లో కార్యకర్తలతో టీం ఏర్పాటు చేసి రెగ్యులర్ గా ఇంటింటి ప్రచారం చేయడం ఖర్చుతో కూడుకున్న పని. ఇలా ప్రతిరోజు వేలాది మందితో ప్రచారం చేయాలంటే అభ్యర్థులు భారీ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రతి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో 50 నుంచి 60 మండలాల్లో 15 లక్షల నుంచి 16 లక్షల మంది ఓటర్లను డైరెక్ట్ గా కలవడం ఎంతో కష్టం. దీంతో తక్కువ మంది కార్యకర్తలు అతి తక్కువ ఖర్చుతో ప్రచారం చేసేలా అభ్యర్థులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆటోలు, మినీ వ్యాన్లకు ఫ్లెక్సీలను కట్టించి సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసి గ్రామాల్లో తిప్పుతున్నారు. ఇతర పార్టీల నుంచి కార్యకర్తలను చేర్చుకోవడంపై దృష్టి పెడుతున్నారు. గెలుస్తామన్న నమ్మకం ఉన్న అభ్యర్థులు కాస్త ధైర్యం చేసి డబ్బు ఖర్చు చేస్తుండగా మిగిలిన వారు ముందు వెనక ఆలోచించి ఖర్చు పెడుతున్నారు. అభ్యర్థుల తరపున పార్టీ అగ్రనాయకులు, రాష్ట్ర, జిల్లా నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.